ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ H2843 నేతలు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుల అంశంలో నెలకొన్న అనిశ్చితిపై న్యాయ సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ H2843 జిల్లా కమిటీ బృందం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి రాజగోపాల్ ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి రాజగోపాల్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో జిల్లా అధ్యక్షులు టి సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇళ్ల స్థలాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయని జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో న్యాయ నిపుణుల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చేసిన సూచనలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉన్న న్యాయపరమైన అంశాలను వివరించి జర్నలిస్టులకు చట్టపరమైన పరిరక్షణ కల్పించాలని వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ సుప్రీంకోర్టు తీర్పులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో సాధ్యమైన న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడి వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నాగేష్, టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అంతోటి శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ పసుపులేటి శ్రీనివాసరావు, కుంభం రవికుమార్, కాసోజు శ్రీధర్, సుధగాని కరుణాకర్, కప్పల మధుగౌడ్, సాపావత్ నాగరాజు, చిన్నంశెట్టి రాంబాబు, అమరబోయిన ఉపేందర్, కందరబోయిన నాగకృష్ణ, వంగా పుంగమ్మ గౌడ్, కొండల్, ఎలుగోటి వెంకట్, కరాటే వేణు, నాయని స్వాతి, తుమ్మలపల్లి శ్రీనివాస్, షేక్ సోనుమియా, మల్లెల శిల్ప, రమేష్, గంచేల కుమార్, మందడపు మనోహర్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.